హాయ్ అండి, జై శ్రీరామ్. ఈరోజు వీడియో ఏంటంటే కాల్చిన వంకాయ కారం పచ్చడి. దీని పేరు. ఈ వంకాయలు, చిన్న వంకాయలు కూడా కాల్చుకుని చేసుకోవచ్చు అండి, పెద్ద వంకాయలు లేకపోయినా. కానీ చూడండి ఎలా చేస్తున్నాను నేను. ఒక జాలి పెట్టుకుని దాని మీద కాల్చుకోవాలండి. కాల్చుకుని ఒక టమాటా కూడా, మీడియం సైజు టమాటో కూడా కాల్చుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కాల్చి పెట్టానండి, క్లిప్ మిస్ అయిందనమాట. సో వంకాయలు, టమాటో అంతా కాల్చడమేనండి. దీంట్లో కాలిస్తే ఎంత టేస్ట్ ఉంటుందోనండి. ఇదివరకు పూర్వం రోజుల్లో పొయ్యిల్లో కాల్చేవారు. ఇప్పుడు మనకు అవంతా అవైలబుల్ లేదు కాబట్టి ఇక్కడ స్టవ్ మీద ఇలా కాల్చుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి, బాగా కాలిపోయినాయి అనమాట. వంకాయలు, టమాటో అంతా కూడా కాలిపోయినాయి. చూడండి, పక్కన అన్నం చేస్తున్న అన్నానికి ఎంత బాగుంటుందోనండి. ఇత్తడి గిన్నెలో చేస్తాను నేను. బాగా కాలిపోయినాయండి. ఓ పక్కగా తీసి పెట్టుకొని తొక్కలు తీయాలండి. వాటికి ఒక బౌల్లోకి తీసుకొని ఎండుమిరపకాయలు ఫస్ట్ స్మాష్ చేసుకోవాలి. చేతితోటే చేసుకోవాలండి ఇదంతా కూడాను, స్పూన్లతో చేయకూడదు. బాగా పిసకాలన్నమాట. ఎండుమిరపకాయల తర్వాత ఉల్లిపాయలు వేసాను. పచ్చి ఉల్లిపాయలే వేయాలండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న వంకాయ, టమాటో అంతా పీల్ చేస్తాం కదా, పైన తొక్కంతా తీసేస్తాము. సో దానికి వేయాలన్నమాట. వేసేసి బాగా మిక్స్ చేయాలి. చింతపండు కూడా బాగా పడుతుందండి దీనికి. చింతపండు ఒక గుజ్జులాగా తీసి పెట్టుకోవాలి పక్కన. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. బెల్లం కూడా వేయాలండి దీనికి. సో ఉప్పు కూడా వేయాలి. తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. చూసారా ఎలా మిక్స్ చేశానో? చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. బాగా మిక్స్ చేసిన తర్వాత అన్నీ సరిపోయినాయి లేదో టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసుకుని ఉప్పు అది తక్కువైతే కనుక మళ్ళీ వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇది చింతపండు కావాలంటే వేసుకోవచ్చండి. టేస్ట్ చూసుకుని సరిపోయిందండి, దీనికి కరెక్ట్గా ఉంది. చూసారా ఎంత బాగుందో కదా. ఉప్పు చూసుకోవాలండి ఫస్ట్. ఉప్పు చూసుకుంటే సరిపోతే పర్వాలే. బెల్లం తినేవాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు. చూడండి అన్నం కూడా అయిపోయింది. నేను మూత పెట్టేసి అది కూడా కంప్లీట్ అయింది. అన్నానికి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చట్నీ, ఈ పచ్చడి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సేమ్ ప్రొసీజర్లో చేయండి. దీనికి తిరగబాతు వేసుకుంటే వేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం లేకపోతే వేసుకోక్కర్లేదండి. తిరగబాతు వేసుకున్నాను బాగుంటుంది, వేసుకోకపోయినాను బాగుంటుందండి. ఇదండి వీడియో. ఈరోజు ఈ పచ్చడి చేశానన్నమాట. మనకి నోరు టేస్ట్గా లేనప్పుడు ఈ పచ్చడి చేసుకుని తిన్నామంటే అబ్బా సూపర్గా ఉంటుందండి. ఓకేనా? బాయ్.